నమస్కారం శ్రీ సత్య న్యూస్కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. జిల్లాలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంటు నియోజకవర్గ కౌంటింగ్ కేంద్రాలను ఒకే ప్రాంతంలో వివిధ భవనాల్లో నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దినేష్ కుమార్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనాకు తెలిపారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా నుంచి కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపునకు ప్రత్యేక హాలు ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల అధికారి దృష్టికి తీసుకొచ్చారు. స్ట్రాంగ్ రూములను నిరంతరం సీసీ కెమెరాల నిఘాలో పర్యవేక్షిస్తున్నట్టు తెలిపారు. కౌంటింగ్ హాల్స్ పనులు జరుగుతున్నాయని ఈ నెల 26వ తేదీ కల్లా పూర్తి చేస్తామని అన్నారు. ఈవీఎం స్ట్రాంగ్ రూముల వద్ద 3 అంచెల భద్రత అమలు జరుగుతుందని, దీనికి కేంద్ర బలగాలు కూడా వినియోగిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి ఓట్ల లెక్కింపు కోసం 14 టేబుల్స్, పార్లమెంటు నియోజకవర్గానికి 40 టేబుల్స్ ఒకే గదిలో ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ వివరించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు కోసం నియోజకవర్గానికి 5 టేబుల్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. వీక్షణ సమావేశంలో డిఆర్ఓ శ్రీలత, ఏఓ శ్రీకాంత్, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు. Both assembly segment as well as the assembly constituency will be in the same floors, and we've been allocated 8 counting observers as per our request also. All the locations we have separate postal ballot room also separately, so just adjacent to the normal EVM counting hall. So we have sufficient space to accommodate all the counting arrangements. Intimation to the election agents, we have been given time, location and venue has been already notified. We have a media center already, communication center already running, where 3 shifts of officers as well as the political representatives are also coming regularly, and they are viewing the strong room CCTV footage. And on request to whosoever come, as on today, two sets of people who have visited the counting room, strong room gates. As per your instructions, we will take them thrice a day from today, sir. And for barricading, sir, things are happening within the counting hall, sir. Mess arrangements will be done in a couple of days, sir. So by maximum 26th, we will complete the entire arrangements within the hall, sir. And outside on the way to the counting rooms also, we have planned. We have already given a plan to how to do the barricading and how we are going to route all the people, officials as well as the agents into the counting also. So we don't have issues, sir. That's on schedule only, sir. Regarding the security arrangements, we have 3 platoons, sir. 2 CRPF platoons and 1 Tamil Nadu armed reserves are there, sir. And they've been given accommodations within the center only, so they didn't have to go out also. So they are guarding 24/7, sir, and we have 3-tier security cordoning clearly, sir. The entry of the venue, then there is another entry, sir, the second gate and the third gate, sir. And the third gate will be. జిల్లాలో ఈ నెల 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర వెల్లడించారు. జిల్లాలో 3871 మంది విద్యార్థులు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయనున్నట్టు తెలిపారు. వీరి కోసం 22 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు డిఈఓ వివరించారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 11:45 వరకు 10th అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని అన్నారు. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కలెక్టర్ దినేష్ కుమార్ ఇటీవల ప్రత్యేక సమావేశం నిర్వహించి పరీక్షల నిర్వహణకు సంబంధించి సమన్వయ అధికారులకు పలు సూచనలు చేయడం జరిగిందని అన్నారు. పరీక్షలు రాసేందుకు వచ్చే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించినట్టు తెలిపారు. విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని డిఈఓ సుభద్ర తెలిపారు. మన ప్రకాశం జిల్లా మన ఎస్ఎస్సి ఎగ్జామినేషన్, రెగ్యులర్ ఎగ్జామినేషన్స్లో మనం రిజల్ట్ అయిన తర్వాత మళ్ళీ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్కి ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ రెమెడియల్ క్లాసెస్ తీసుకుంటూ ఫెయిల్యూర్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ 3871 మందికి గాను మన సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్ షెడ్యూల్ ప్రకారంగా మనకి ఇచ్చినటువంటి టైం టేబుల్ ప్రకారం చూసినట్టయితే 22 సెంటర్స్లో మనకి ఉదయం 9:30 to 12:45 ఆ టైమింగ్స్లో ఎగ్జామినేషన్స్కి అవసరమైనటువంటి ఏర్పాట్లు గౌరవనీయులు కలెక్టర్ గారు వారి ఆధ్వర్యంలో కన్వర్జెన్సీ మీటింగ్ కండక్ట్ చేశారు. అదేవిధంగా మనకి వచ్చినటువంటి మెటీరియల్ అంతటినీ కూడా కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ని స్టోరేజ్ బాండ్స్లో రెడీ చేయడం కానీ, సిఎస్డిఓల అపాయింట్మెంట్స్ కానీ, ఇన్విజిలేషన్స్ డ్యూటీలు కానీ అవన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ కూడా
ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనం అన్ని వసతులు అన్ని సౌకర్యాలతోటి కూడినటువంటి ప్రోగ్రామ్ అంతా రెడీ చేసి ఉంచాము. మరి ఈ 22 కేంద్రాల్లో హాజరైనటువంటి 3871 మంది విద్యార్థులకి గాను వారి తల్లిదండ్రులు సహాయ సహకారాలతోటి చక్కగా ఆ కేంద్రాల్లో మళ్ళీ తిరిగి హాజరుపరిచి మంచి రిజల్ట్ సాధించాల్సిందిగా వారికి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్లో కూడా స్పాట్ వాల్యుయేషన్ చూసినట్టయితే అయిన తర్వాత వాళ్ళకి ఉన్నటువంటి ఇంటర్మీడియట్లో చూస్తే ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ 2612 మంది ఉన్నారు. అదే ఎస్ఎస్సి చూసినట్టయితే 898 మంది ఉన్నారు. ఈ ఓపెన్ స్కూల్ ఎగ్జామినేషన్లో కానీ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో కానీ మన కన్వర్జెన్సీ మీటింగ్ 2 ఒకే రోజు జరపడం జరిగింది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. దానికి కూడా టైమింగ్ చూసినట్టయితే మార్నింగ్ ఈవినింగ్ 2 ఉన్నాయి. ఉదయం అయితే 9:30 to 12:30, అదేవిధంగా మధ్యాహ్నం 2 to 5 PM. ఈ టైమింగ్స్లో ఈ మొత్తం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎగ్జామినేషన్ సిద్ధపరిచిన వాళ్ళని కూడా సప్లిమెంటరీ ఎగ్జామ్స్కి అవసరమైనటువంటి ఏర్పాట్లు మన రాష్ట్ర అధికారులు డీజీ గారి ఆదేశాల ప్రకారంగా షెడ్యూల్ ప్రకారంగా పూర్తిగా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 10th క్లాస్ వరకు వచ్చినట్టయితే మనకి రాష్ట్ర స్థాయిలో మనం తీసుకున్నటువంటి రిజల్ట్ చూసినట్టయితే 7వ స్థానంలోకి వచ్చాము. మనకి 90% రిజల్ట్ సాధించిన తర్వాత రిమైనింగ్ 10%ని కూడా చూసినట్టయితే సింగిల్ సబ్జెక్ట్ ఉన్న పిల్లలు ఉన్నారు, డబుల్ సబ్జెక్ట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆయా సబ్జెక్టు సంబంధించిన టీచర్స్ని ఈ ఫెయిల్యూర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి రెమెడియల్ క్లాసెస్ బై ఫోన్ కానీ క్లాస్ ద్వారా కానీ వాళ్ళతోటి ఉన్నటువంటి సమయాన్ని పూర్తిగా వెచ్చించి సప్లిమెంటరీ ఎగ్జామ్స్లో 100% రిజల్ట్ సాధించడానికి వారికి అవసరమైనటువంటి శిక్షణ కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా మళ్ళీ మనం ఈ 10%ని మనం మంచి రిజల్ట్ తీసుకురావడంలో ఎటువంటి సందేహం లేదు. చక్కగా విద్యార్థులందరూ కూడా ప్రోత్సాహంతో తర్ఫీదు పొంది ఉన్నారనే విషయాన్ని మీ ముందుకి మరొకసారి తెలియజేయడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. రామ్నగర్ 2వ లైన్లోని ఎంపీ కార్యాలయంలో మాగుంట శ్రీనివాసులరెడ్డిని పలువురు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కలిశారు. ఎన్నికల అనంతరం గ్రామాల్లోని వివిధ పట్టణాలు, నగరాల్లోని క్షేత్రస్థాయి పరిస్థితులను మాగుంట శ్రీనివాసులరెడ్డి ఆరా తీశారు. పోలింగ్ సరళి ఎలా అనుకూలంగా ఉందనే విషయాలపై సమగ్రంగా చర్చించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యాం, మారెళ్ల వివేకానంద, మార్నేని లక్ష్మీనారాయణ, దివి రమేష్, తాత ప్రసాద్తో పాటు పలువురు నాయకులు, మాగుంట అభిమానులు పాల్గొన్నారు. మొత్తం నోటీస్ ఇవ్వడం తీసుకుంటాము. మేమైతే బయట ఉన్నాము, బాగా కష్టపడతాం. రెడ్ క్రాస్లో రక్త నిల్వలు నిండుకోవడంతో యువత పెద్ద ఎత్తున రక్తదానం చేస్తే తలసేమియా లాంటి ప్రమాదకర వ్యాధులకు అడ్డుకట్ట వేసిన వారవుతారని సంతపేట రెడ్ క్రాస్ కన్వీనర్ మంగళగిరి నరసింహారావు తెలిపారు. రక్త నిల్వలు అయిపోవడంతో తను ఇచ్చిన పిలుపు మేరకు కొంతమంది యువకులు రక్తదానం చేయటం పట్ల ఆయన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఒంగోలుకు చెందిన జి ధర్మచేజారెడ్డి ఆధ్వర్యంలో 5గురు యువకులు సంతపేట రెడ్ క్రాస్కు వచ్చి రక్తదానం చేశారు. రెడ్ క్రాస్ కన్వీనర్ మంగళగిరి నరసింహారావు పిలుపు మేరకు వాట్సాప్ గ్రూపులలో మెసేజ్ చూసి రక్తదానం చేశామని పేర్కొన్నారు. రక్తదాన అవసరాన్ని బట్టి రక్తదానం చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ రక్తదాన ఆవశ్యకతను గుర్తించి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. సిహెచ్ సాయి కృష్ణారెడ్డి, బి నాగేంద్రబాబు, సిహెచ్ సాయి శైలేష్, కె కృష్ణంరాజు, బి వెంకటేష్ తదితరులు 5 యూనిట్లకు పైగా రక్తదానం చేశారు. టెక్నీషియన్ శ్రీను, సిబ్బంది సింధూర పాల్గొన్నారు.
నాకు నిన్న రాత్రి వాట్సాప్లో మనకి బ్లడ్ షార్టేజ్ ఉందని రెడ్ క్రాస్లో మెసేజ్ చేయడం జరిగింది. సో ఆ బ్లడ్ షార్టేజ్ని తగ్గిద్దామని చెప్పి నేను నా ఫ్రెండ్స్ ఇవాళ రావడం జరిగింది. సో నరసింహరావు గారు ప్రోత్సాహంతో ఫస్ట్ నుంచి మేము ఎప్పటి నుంచో బ్లడ్ గ్రూప్ అందరికీ ఇస్తూనే ఉన్నాం రెడ్ క్రాస్లో. సో అలానే నేను నైట్ కూడా అందరితో మాట్లాడి వాళ్ళు తీసుకురావడం జరిగింది. నాతో పాటు వచ్చిన నా ఫ్రెండ్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. ఐదుగురు వచ్చామండి నాతో పాటు. సో పట్టణంలో బ్లడ్ షార్టేజ్ చాలా ఉంది. సో పట్టణంలో ఉంటున్న వాళ్ళు యూత్ అందరూ ముందుకు వచ్చి ఇలానే బ్లడ్ ఇచ్చి కొంతమందిని సేవ్ చేయాలని, మీరందరూ కూడా మా అలాగే నా ఫ్రెండ్స్ లాగే అందరూ ముందుకు వస్తారని. ఈ 1 మంత్ నుంచి రెడ్ క్రాస్ కావచ్చు మిగిలిన బ్లడ్ బ్యాంకుల్లో బ్లడ్ షార్టేజ్ చాలా ఎక్కువగా ఉంది. పేషెంట్స్కి అవసరం చాలా ఎక్కువగా ఉంది. అట్లనే కాలేజీలకు కానీ ఇంజనీరింగ్ కాలేజీలకు కానీ అన్ని చోట్ల ఈ 2 నెలలు సమ్మర్ హాలిడేస్ ఇచ్చినందువలన క్యాంపులు ఎక్కడా కూడా జరగటం లేదు. డోనర్స్ కూడా ఎక్కువ మంది స్పందించి రావాలి, కానీ డోనర్స్ ఎవరు కూడా ముందుకు రావటం లేదు. అందువలనే ఈ బ్లడ్ కొరత వచ్చింది. యువత కానీ ఎవరైనా వచ్చి బ్లడ్ ఇచ్చినట్టయితే మనం ఈ కొరతని నివారించుకోవచ్చు. ఈ తలసేమియా బాధితులు కానీ డెలివరీ కేసులు కానీ ఏ ఆపరేషన్ ఉన్నా కూడా బ్లడ్ రోజు రోజుకి అవసరాలు పెరుగుతూ ఉన్నాయి. కానీ రోజు రోజుకి బ్లడ్ ఇచ్చే డోనర్స్ తగ్గిపోతున్నారు. అందువల్ల అందరూ కూడా మొబిలైజ్ అయ్యి వచ్చి బ్లడ్ ఇవ్వాలని రెడ్ క్రాస్ తరఫున అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఒక 6 years నుంచి ఇస్తున్నాను సార్. అంటే ఎవ్రీ 6 months ఆర్ 7 months అట్లా, పర్టికులర్గా కాదు, రిక్వైర్మెంట్ ఉన్నప్పుడల్లా వచ్చిస్తుంటాను సార్. ఒక 10 times నియర్లీ. ఓకే సార్. డెఫినెట్గా సార్, బ్లడ్ మనకు వెంటనే ఫామ్ అవుతుంది, కానీ ప్రతి ఒక్కరికి అవసరం కాబట్టి అందరూ రక్తదానం చేయాలి, ముందుకు రావాలి డెఫినెట్గా. యూత్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్, ఎంప్లాయీస్ ఎవరైనా కానీ డెఫినెట్గా కొంచెం ముందుకు రండి. కొంచెం అందరికీ మనకు తెలిసిన వాళ్ళం కాబట్టి అందరం డెఫినెట్గా సపోర్ట్ చేయండి. గత 6 years నుంచి బ్లడ్ ఇస్తూనే ఉన్నాం తరచుగా. సో నిన్న మా ఫ్రెండ్ షార్టేజ్ ఉంది, ఇలా రెడ్ క్రాస్లో మెసేజ్ వచ్చిందని చెప్పగానే అందరం గ్యాదర్ అయ్యి ఈరోజు ఎలా అయినా ఆ షార్టేజ్ మా వంతు సహాయం చేద్దామని చెప్పి మేము వచ్చామండి. అలాగే ఒంగోలులో ఉన్న యూత్ అంతా మొబిలైజ్ అవ్వండి, రండి, ఇవ్వండి, ఎవరో ఒకరిని కాపాడిన వాళ్ళం అవుతాం. రాగాలకు రోగాలను నయం చేసే శక్తి ఉందని, వీటిలో త్యాగరాజు, రామదాసు, అన్నమయ్య సంకీర్తనలు ప్రథమ వరుసలో నిలుస్తాయని డాక్టర్ రావిపాటి ప్రసాదరావు అన్నారు. అన్నమయ్య సాహిత్య సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో సంతపేట సాయిబాబా మందిరంలో అన్నమయ్య 616వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా అభిషేకం జరిపించి అన్నమయ్య విగ్రహాన్ని సుందరంగా అలంకరించి అష్టోత్తర శతనామాలతో పూజా కార్యక్రమాన్ని జరిపించారు. అన్నమయ్య సంగీత సాహిత్య సాంస్కృతిక సేవా సమితి అధ్యక్షుడు ఐ మురళీకృష్ణ, ఉపాధ్యక్షురాలు త్రిపుర సుందరి, ట్రాక్ స్టార్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మామూర్తి, గాయకులు మొవ్వా నాగేశ్వరరావు, గుర్రం కృష్ణ అన్నమయ్య సంకీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో ప్రకాశం జిల్లా రచయిత సంఘం అధ్యక్షుడు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, ఓరుగంటి ప్రసాద్, ఎర్రన్న సాహిత్య పరిషత్ అధ్యక్షుడు మైనంపాటి సాయికుమార్, జానకిరామ్, జిల్లా విశ్వ హిందూ పరిషత్ ఉపాధ్యక్షుడు జె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. పవళించిన శ్రీపతివో వెండి కొండపై నిన్ను మనముతో వెలిగే గౌరీపతివో ముగురం వలకే మూలకుటం మగ భువిలో కీర్తనం కానీ వెంకటేశ్వర స్వామి వారి స్థితులు కానీ ఏమైనా పాడటంలో శరీరంలో రోగకారకాలు అంటే రోగకారకంటే గుండె జబ్బులు, పక్షవాత జబ్బులు ఇలాంటివన్నీ కూడా రాకుండా కొలెస్ట్రాల్ తగ్గటానికి, పిట్యూటరీ థైరాయిడ్ గ్రంథులన్నీ కూడా యాక్టివేట్ కావడానికి కారకాలు అవుతాయి. ఆ రకంగా ఆ సంగీతమే ఎంతో, ఉదాహరణకి మన సంగీతం తీసుకుంటే అందరు త్యాగరాజు వారు కానీ అన్నమయ్య చారులు వారు కానీ వీరందరూ కూడా ఎన్ని 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు ఆనందంగా జీవించారు. ఏ జబ్బు లేకుండా జీవించారంటే ఆ కారణం ఆ ఆటలే కారణం. అది తెలుసుకొని మనం అందరం కూడా సంగీత వృద్ధి చేసి పాడినట్టుగా చక్కగా పాడాలని అందరం ఆనందిస్తూ ఆరోగ్యంగా 1000 సంవత్సరాలు. అదివో అల్లదివో శ్రీ హరివాసము 10,000 దేశుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీ హరివాసము
అది వెంకటాచల మఖిలోన్నతము అదివో బ్రహ్మాదుల కపురూపము అది వెంకటాచల మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి. మన అన్నమయాచార్య జయంతి సందర్భంగా పశువు వేత్రి గాన రథం పని అన్నారు. శిశువులు పశువులు గానానికి మనుషులే కాదు ఆ పశువులు కూడా గానానికి రథం చేస్తాయని ఆనాడు చెప్పిన మన అన్నమయాచార్య గారి కీర్తనలు ప్రతి ఒక్కరి నోట నిలుస్తూ స్వచ్ఛందంగా హాయిగా ఆనందంగా తెలుగు భాషతో పాడుకునే అన్నమయ్య పాటలు అందరికీ ఆనందపజేస్తున్నాయి. ఈనాడు ప్రతి ఇంట ప్రతి దేవాలయంలో మైకుల్లో ఆనందంగా అన్నమయ్య పాటలు వింటూ జీవితాన్ని సాగిస్తూ ఆరోగ్య ఐశ్వర్యాలతో పునరుతూ ఉంటున్న అన్నమయ్య జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ స్పష్టం చేశారు. ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్య సేవలు నిలిపివేస్తున్నారంటూ దొరుకుతున్న ప్రచారాన్ని జిల్లా కోఆర్డినేటర్ ఖండించారు. అంతేకాకుండా స్వయంగా ఆయన రంగంలోకి దిగి నగరంలోని కిమ్స్, వెంకటరమణ, ప్రకాశం, అమృత హార్ట్ హాస్పిటల్స్ను ఆకస్మికంగా సందర్శించి అక్కడ ఆరోగ్యశ్రీ ద్వారా అందుతున్న సేవలను స్వయంగా గమనించారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ సేవలు పొందేందుకు వచ్చిన వారిని ఇన్పేషెంట్గా ఉండి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న వారితో జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ మాట్లాడి వారి నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అనంతరం తన ఛాంబర్లో శ్రీ సత్య న్యూస్తో మాట్లాడుతూ జిల్లాలోని 40 ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రజలకు అందుతున్నాయని హేమంత్ తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయన్న ప్రచారం తప్పితే అందులో వాస్తవం లేదని అన్నారు. ప్రజలకు ఏమైనా అసౌకర్యం కలిగితే తనను లేదా నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్య మిత్రులను సంప్రదించాలని కోరారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ సేవలు పొందేందుకు వచ్చిన వారిని ఇన్ పేషెంట్లుగా ఉండి ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న వారితో జిల్లా కోఆర్డినేటర్ హేమంత్ మాట్లాడి వారి నుండి ఫీడ్బ్యాక్ తీసుకున్నారు. అనంతరం తన ఛాంబర్లో శ్రీ సత్య న్యూస్తో మాట్లాడుతూ జిల్లాలోని 40 ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు ప్రజలకు అందుతున్నాయని హేమంత్ తెలిపారు. ఆరోగ్యశ్రీ సేవలు ఆగిపోయాయన్న ప్రచారం తప్పితే అందులో వాస్తవం లేదన్నారు. ప్రజలకు ఏమైనా అసౌకర్యం కలిగితే తనను లేదా నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్య మిత్రులను సంప్రదించాలని కోరారు. ఈ మీడియాలో, సోషల్ మీడియాలో ఏవైతే కథనాలు వస్తున్నాయో ఈరోజు 22వ తారీఖు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు అనేవి నిలిపివేస్తున్నారు అనేది ఏ కథనాలు అయితే రాస్తున్నారో అదంతా పూర్తిగా అవాస్తవం. ఈ స్పెక్యులేషన్స్ అన్నీ కూడా ఫాల్స్ అని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు 22వ తారీఖున దాదాపు 40 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్లో ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ఉంటే ఆ 40 హాస్పిటల్స్లో దాదాపు 800 పైగా ఓపీ అనేది ఇప్పటికే 12 గంటలకే నమోదు కావడం జరిగింది. ఇంకా కూడా కంటిన్యూ అవుతున్నాయి సర్వీసెస్ అనేవి కూడా. అదే కాకుండా అడ్మిషన్స్ కానీ సర్జరీలు కానీ ఎక్కడ కూడా ఒక్క ప్రొసీజర్కి కూడా ఆరోగ్యశ్రీకి సంబంధించి సేవలు అనేవి నిలిపివేయడం జరగలేదు. ఈ కథనాలు ఏవైతే వస్తున్నాయో అవన్నీ వాస్తవం. ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ఆరోగ్యశ్రీ సేవలు పొందాలనుకున్న వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఆరోగ్యశ్రీ లబ్ధిదారులు అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా సేవలు వినియోగించుకోవాలి యథాతథంగా అని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. అలాగే ఈ కథనాలు ఎవరైతే కూడా స్పెక్యులేట్ చేస్తున్నారో అవాస్తవంగా వాళ్ళు కూడా కొంచెము వాస్తవాన్ని గ్రహించి ఈ విషయాన్ని తెలుసుకొని ఎక్కడ కూడా సేవలు నిలిపివేయడం లేదు అని చెప్పి పక్కన వాళ్ళకు కూడా చెప్పాలని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాగే మా జిల్లా యంత్రాంగం సైడ్ నుంచి ఆరోగ్యశ్రీ నుంచి మా కింద నెట్వర్క్ స్థాయిలో నెట్వర్క్ ఆరోగ్య మిత్రాలు ఉన్నారు. వారికి కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళతో టీమ్ లీడర్స్ని వాళ్ళు మానిటర్ చేస్తూ ఉన్నారు. టీమ్ లీడర్స్ ఎవరైతే హాస్పిటల్స్లో ప్రతి ఒక్కరితో ఆరోగ్య మిత్రాలతో మాట్లాడి హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎండీలు కానీ సీఈఓలతో కానీ మాట్లాడి ఎక్కడ కూడా సేవలు అనేవి ఆటంకం కలగకుండా కూడా అందరూ మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటున్నారు. అలాగే నేను పర్సనల్గా కూడా పెద్ద హాస్పిటల్స్ అయిన కిమ్స్ హాస్పిటల్ కానీ, ఒంగోలులో వెంకటరమణ హాస్పిటల్ కానీ, ప్రకాశం హాస్పిటల్ కానీ, అమృత గుండె హాస్పిటల్ కానీ ఈ హాస్పిటల్స్ని విజిట్ చేయడం జరిగింది. అక్కడ పేషెంట్స్తో కూడా మాట్లాడడం జరిగింది. ఏమన్నా సేవల్లో ఆటంకం జరుగుతుందా, ఏమన్నా ఇబ్బంది జరుగుతుందా అనేది కూడా కనుక్కోవడం జరిగింది.
ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది అనేది ప్రజలు కానీ రోగులు కానీ ఎవరు కూడా ఫేస్ చేయట్లేదు. ఆరోగ్యశ్రీకి సంబంధించి పూర్తిగా సేవలు ప్రకాశం జిల్లాలో యథాతథంగా జరుగుతున్నాయి అనేది ఈ మీడియా ముఖంగా ప్రజలందరికీ నిర్ధారిస్తున్నాను. ఒంగోలులో ఈ నెల 24వ తేదీ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ జరగనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి సుభద్ర తెలిపారు. జిల్లాలో 64 మంది విద్యార్థులు డీసెట్ రాస్తున్నట్లు చెప్పారు. వీరి కోసం ఒంగోలులోని మామిడిపాలెంలోని నేషనల్ కౌన్సిల్ ఫర్ ద చర్చ్ సోషల్ యాక్షన్ ఇండియాను పరీక్షా కేంద్రంగా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పరీక్ష ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు డీసెట్ జరుగుతుందని వివరించారు. ఆన్లైన్ విధానంలో జరగనున్న ఈ పరీక్షకు విద్యార్థులు అరగంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని డిఓ సుభద్ర కోరారు. డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వారి అర్హత కలిగినటువంటి వాళ్ళకి సెట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది 24వ తేదీ మనకి ఇచ్చిన దాంట్లో ఒకటి సెంటరు నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ అనేసి ఒక ఒంగోలులో ఒకటే సెంటర్ ఇచ్చారు. ఆ సెంటర్కి కూడా మనకి డిపార్ట్మెంటల్ ఆఫీసర్గా ఎంఈఓ లోకల్ కిషోర్ గారిని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మనకి ఆన్లైన్ టెస్ట్ కాబట్టి 64 మంది స్టూడెంట్స్ మాత్రమే ఉన్నందువల్ల ఒక్క సెంటర్ కూడా చాలా వీలుగా ఉన్నటువంటి మంచి సెంటర్ కాబట్టి ఆ సెంటర్కి హాజరవడానికి విద్యార్థులకి అసౌకర్యం లేకుండా కలెక్టర్ వారి ఆధ్వర్యంలో కన్వర్జెన్సీ మీటింగ్ ఇవాళ ఉదయం జరిగింది. కన్వర్జెన్సీ మీటింగ్లో ఆల్ ఫెసిలిటీస్ డ్రింకింగ్ వాటర్ గురించి కానీ శానిటేషన్ కానీ లేదు ఫెసిలిటీస్ ట్రాన్స్పోర్టేషన్లో కానీ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళందరితోటి కూడా చక్కగా మంచి కన్వర్జెన్స్ మీటింగ్ జరిగింది. విద్యార్థులకు అన్ని వసతులతోటి అన్ని అవకాశాలతోటి కేంద్రం ఏర్పాటు చేశాం కాబట్టి విద్యార్థులందరూ వారి తల్లిదండ్రులకి గమనించాల్సిన విషయం ఏంటంటే ముందుగా సెంటర్ని ఒక్కసారి ముందుగా ఐడెంటిఫై చేయడం అనేది చాలా అవసరం కాబట్టి ఆ సెంటర్ని ఐడెంటిఫై చేసి 1 గంట ముందుగానే ఎగ్జామినేషన్కి రావాల్సిందిగా తెలియజేస్తున్నాం. అది కూడా 9:30 to 12:30. వైశాఖ పున్నమిని పురస్కరించుకొని ఒంగోలు నగరంలో శ్రీగిరి స్కందగిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత శోభాయమానంగా భక్తి ప్రపత్తులతో పౌర్ణమి తిథి స్కందగిరి శ్రీగిరి సేవా కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. శ్రీగిరి పాదపీఠం వద్ద గల గో సంఘం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కేశవస్వామిపేట, శర్మ కళాశాల, గద్దలగుంట, రాజపానాగల్ రోడ్డు మీదుగా గోసంఘం ముందుగా శ్రీగిరి శ్రీ వెంకటేశ్వరుని దర్శించి అనంతరం స్కందగిరి సుబ్రహ్మణ్యేశ్వరుని సందర్శించారు. కార్యక్రమానికి ముందుగా గోశాలలో గోపూజ నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకరించిన రథంపై గంగా సమేత శ్రీ పార్వతీ పరమేశ్వరుల ఉత్సవమూర్తులను ప్రతిష్ఠింపజేసి మేళతాళాలు మోగుతుండగా గోవింద నామస్మరణ చేస్తూ శంకు, చక్ర, గరుత్మంత, హనుమంత త్రిపుండరాలను చేతపట్టి గిరి ప్రదక్షిణ నిర్వహించారు. పున్నమి వెలుగుల్లో భక్తులంతా కలిసి సామూహికంగా గిరి ప్రదక్షిణ చేయడంతో శుభం చేకూరుతుందని బొమ్మిరెడ్డి రాఘవరెడ్డి అన్నారు. అరుణాచలంలోని అరుణాచలేశ్వరుని దర్శించుకోవడం ఎంత మంచి లభిస్తుందో శ్రీగిరి స్కందగిరి శ్రీ ప్రదక్షిణ చేసుకోవడంతో అంతే మంచి లభిస్తుందని తెలిపారు. ప్రతి శ్రవణ నక్షత్రం రోజున శ్రీగిరి గిరి ప్రదక్షిణ కమిటీ ఆధ్వర్యంలో ఉదయం పూట గిరి ప్రదక్షిణ పూర్తి చేసి శ్రీగిరిపై ఉన్న శ్రీ వెంకటేశ్వరుని దర్శించడం, స్వామివారి ఆశీస్సులు పొందడం జరుగుతుందని అన్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న నానుడిని నిజం చేస్తూ
తాను కన్న కళ్ళలను నిజం చేసుకుంటూ చిన్న వయసులోనే వయసుకు మించిన ప్రతిభ కనబరుస్తున్న ప్రగడ లావణ్య తన ఈడు విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ప్రగడ లావణ్యపై ప్రత్యేక కథనం. ఒంగోలుకు చెందిన ప్రగడ శ్రీనివాసకృష్ణ ఆదిలక్ష్మిల కుమార్తె లావణ్య చిన్న వయసులోనే అత్యంత ప్రతిభావంతురాలిగా పలువురు మన్ననలను పొందుతుంది. తండ్రి శ్రీనివాసకృష్ణ కావలిలో టీచర్గా పనిచేస్తున్న సమయంలో 5 నుండి 8వ తరగతి అక్కడే పూర్తి చేసిన లావణ్య గుంటూరులో 9 నుంచి ఇంటర్ వరకు విద్యాభ్యాసం చేసిన ప్రగడ లావణ్యకు సివిల్స్లో రాణించాలన్న ఆశయం తనతో పాటు పెరిగి పెద్దదైంది. చిన్నప్పటి నుంచి అన్ని తరగతుల్లో అత్యంత ప్రతిభ కనబరుస్తూ ఉత్తమ విద్యార్థినిగా పేరు తెచ్చుకుంటూ పలువురు ప్రశంసలను అందుకుంటుంది. ఎందుకంటే లా అనేది కేవలం లా స్టూడెంట్స్ మీద లీగల్ ప్రొఫెషనల్ మీద అప్లికబుల్ అవ్వదు. ఎవ్రీ ఇండివిజువల్ మీద అప్లై అవుతుంది. ప్రతి ఒక్క వ్యక్తి మీద సమాజంలో ఉన్న అందరి మీద ఈ చట్టం అనేది అమలు అవుతుంది. కాబట్టి చట్టం అనేది ప్రతి సామాన్యుడు కూడా తెలియాలి. ప్రగడ లావణ్య చిన్నారి ప్రతిభాశాలి, విభిన్న ప్రతిభాశాలి అనొచ్చు. కళల్లోనూ సంగీతంలోనూ సాహిత్యంలోనూ ముఖ్యంగా ఎడ్యుకేషన్లో తను చిన్నతనం నుంచి మంచి ప్రావీణ్యం సంపాదిస్తూ ఈరోజు తన లక్ష్యం అనేది సివిల్స్ అనేది, తన ఆశయం ఏంటంటే సివిల్స్ కొట్టాలనేది. సో ఈ సివిల్స్ని ఎందుకు ఎంచుకుంది, మెడిసిన్ సీటు కూడా ఎందుకు కాదనుకుంది అనే దాని మీద అమ్మాయిని తననే అడిగి తెలుసుకుందాం. లావణ్య లహరి అండ్ మెడికల్ సీట్ ఆల్మోస్ట్ రీచ్ అయ్యాను. బట్ మెడిసిన్ ఎందుకు వద్దనుకున్నానంటే ఎలాగో ఐఏఎస్ సివిల్స్ అనేది నా ఆస్పిరేషన్. ఎప్పటికైనా ప్రజలలోకి వెళ్ళాలి, ఎప్పుడు విప్లవాల్లోకి, అలాగే ఈ సాంఘిక విషయాలు, అలాగే ఈ సమాజానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది. అందుకని వాళ్ళకి ఏదైనా చేయాలి, సొసైటీకి ఏమైనా చేయాలి అన్నప్పుడు సివిల్స్ విల్ బీ ద బెస్ట్ ఆప్షన్ అనిపించింది. అందుకే సివిల్స్ ఆస్పిరెంట్ అయ్యాను. ఎంసెట్స్, క్లాట్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ ఇట్లాంటి డిఫరెంట్ కోర్సెస్లో సీట్స్ వచ్చినప్పటికీ వాటన్నిటితో పాటు క్లాట్ అని ఒక ఎగ్జామ్ని అటెంప్ట్ ఇచ్చాను. అనుకోకుండా ఇచ్చిన అటెంప్ట్లో ఫస్ట్ అటెంప్ట్లోనే క్లాట్ క్లియర్ చేశాను. దెన్ ఐ స్టార్టెడ్ టు డిస్కవర్ వాట్ ఈస్ క్లాట్, అసలు క్లాట్ ఏంటి, లా కోర్స్ ఏంటి, లాలో ఉన్న ఇంకా డిస్క్లోజ్ చేయని విషయాలు ఏమున్నాయి, లా ఈ కోర్స్ ఇంకా సైన్సెస్ కంటే ఏ విధంగా విభిన్నమైనది అని చూశాను. మాక్ ట్రయల్స్, అట్లాగే లా స్కూల్స్లో ఉన్న డిఫరెంట్ యూనివర్సిటీ కల్చర్స్, నేషనల్ లా యూనివర్సిటీస్ అదంతా డిస్కవర్ చేశాను. అండ్ ఐ ఫౌండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్. లా కోర్స్ అనేది ఇట్స్ నాట్ జస్ట్ ద థింగ్ లైక్ విచ్ గోస్ అ స్ట్రైట్, ఇట్స్ అ వెరీ బ్రాడ్ వే. దానికి డిఫరెంట్ వేస్ ఉంటాయి అండ్ డిఫరెంట్ ఐడియాస్ ఉంటాయి, డయాగ్నల్స్ ఉంటాయి. ఆ డైమెన్షన్స్ అన్నిటినీ డిస్కవర్ చేసుకుంటూ లా కోర్స్ మీద ఇంట్రెస్ట్ని ఏర్పరచుకున్నాను. ఐ డోంట్ నో హౌ ఐ గెయిన్ మోర్ ఇంట్రెస్ట్ ఇన్ టు ఇట్, బట్ ఐ ఫౌండ్ ఇట్ లైక్ ఇట్ సూట్స్ మీ వెల్. పేరెంట్స్ చిన్నప్పటి నుంచి సైంటిస్ట్, డాక్టర్, ఇంజనీరింగ్ ఇవన్నీ బెస్ట్ అని చెప్పారు. వాటన్నిటితో పాటు సివిల్స్ ఆర్ బెస్ట్ అని చెప్పారు. నేను చూసిన అన్ని ఆప్షన్స్లో నాకు బాగా దగ్గరగా అనిపించింది, నేను సొసైటీకి ఏమైనా చేయగలిగితే ఐ థింక్ సివిల్స్ కెన్ సూట్ మీ వెల్ అనిపించింది. అందుకని సివిల్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది. సివిల్స్ ఈజ్ మై ఫస్ట్ ప్రియారిటీ అండ్ లా ఈజ్ ద కోర్స్ విచ్ ఐ వాంటెడ్ టు పర్సూ ఫర్ అ గ్రాడ్యుయేషన్ ఫర్ ద సివిల్స్ కోసం నేను ఎంచుకున్న గ్రాడ్యుయేషన్ లా చదువుతూ, లైక్ ఎలా అయితే బైపీసీ చదివినప్పుడు బైపీసీ చదువుతూ నీట్ అటెంప్ట్ ఇచ్చానో, లా చదువుతూ లా రిలేటెడ్ జడ్జ్ కోర్స్ని పర్సూ చేయాలనుకుంటున్నాను. సివిల్స్తో పాటు న్యాయవాద వృత్తిపై ఇష్టం ఏర్పరచుకున్న లావణ్య మొదటిసారిలోనే విశాఖపట్నంలోని దామోదరం సంజీవయ్య లా యూనివర్సిటీలో సీటు సంపాదించింది. మొదటి సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేసి 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఓవైపు లాను పూర్తి చేస్తూనే మరోవైపు సివిల్స్ ప్రిపేర్ అవుతుంది లావణ్య. వీటితో పాటు సంగీతం, సాహిత్యం, శాస్త్రీయ నృత్యాలు అన్నా కూడా లావణ్యకు ఎనలేని మక్కువ. అందుకోసం గుంటూరు ఘంటసాల సంగీత కళాశాలలో 4 సంవత్సరాల కర్ణాటక సంగీత సర్టిఫికేట్ కోర్సును కూడా పూర్తి చేసింది. శాస్త్రీయ నృత్యాన్ని అనేక వేదికలపై ప్రదర్శిస్తూ ప్రదర్శకులు, దర్శకులు శేఖర్ కమ్ముల, ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తదితరుల ప్రశంసలు అందుకుంది. తెలంగాణ, ఆంధ్ర
కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన తెలుగు రాష్ట్ర ఇతర సమితిల ద్వారా గిడుగు రామూర్తి జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన పోటీలలో ప్రథమ బహుమతిని సాధించింది. ఇంగ్లీష్, తెలుగు భాషల్లో అనర్గళంగా ఏ సబ్జెక్టులోనైనా మాట్లాడటం లావణ్యకు వెన్నతో పెట్టిన విద్య. ఇఫ్ జడ్జ్ అయినా కూడా సివిల్స్ ఆస్పిరేషన్స్, సివిల్స్ కోసం నాలో ఉన్న జీల్ తగ్గదు. ఈవెన్ ఇఫ్ ఐ డింట్ క్రాక్ ద సివిల్స్, స్టిల్ సొసైటీకి నేను ఏదైనా చేయాలి అనుకున్న ఆ జీల్ నాలో పోదు. లైక్ యాజ్ చిన్నప్పుడు ఏమాత్రం సంబంధం లేకపోయినా నేను ఏదైనా చేయాలి అన్న ఇంట్రెస్ట్తో సమైక్యాంధ్ర ఆంధ్రప్రదేశ్ విడిపోకూడదు అని ఎలా అయితే కోరుకున్నానో, సొసైటీకి ఇది మంచిది అనిపించింది కాబట్టి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నాను, ఉద్యమాన్ని రేపాలని ప్రయత్నించాను. ఇప్పుడు కూడా ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ పర్స్యూ సివిల్స్, స్టిల్ సొసైటీకి ఏదైనా చేయాలని సివిల్స్ రిలేటెడ్ ఏదైనా ట్రై చేయాలనుకుంటాను. ఈవెన్ ఇఫ్ ఐ వాంటెడ్ టు బీ అ జడ్జెస్ ఫర్ సొసైటీ. ప్రశ్న అంటే ఆల్వేస్ మా నాన్నగారండి. ఆయన ఎప్పుడు హీఈస్ అ టీచర్, హీఈస్ అ గవర్నమెంట్ టీచర్. యాజ్ అ టీచర్ చాలామంది స్టూడెంట్స్ ఆయన కింద ఉంటారు, సొసైటీకి ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. సో మా డాడీ తిరిగిన సంఘాలు కానీ, మా డాడీ సొసైటీలోకి ఇన్వాల్వ్ అయ్యే స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐలో కానీ, యూటీఎఫ్లో కానీ ఆయన ఉన్న ఆ సంఘాలు, దానికి రిలేటెడ్ అయిన వాళ్ళు చేసే సేవలు, వాటన్నింటిలోకి మా డాడీ వెళ్ళడం, మా డాడీతో పాటు నన్ను మా అక్కని తీసుకెళ్ళడం, అలా నేను సోషల్గా ఇన్వాల్వ్ అయ్యాను. అలా సొసైటీని ఎక్కువగా చూస్తూ నాలోనే సోషల్గా ఏదైనా చేయాలని మా డాడీ లాగా ఇన్స్పైర్ అయ్యాను. లాల్ సలాం అని ఆయన నుంచే, ఇక్విలాబాద్ జిందాబాద్ అని ఆయన నుంచే నేర్చుకున్నాను. ఫ్రీడమ్ ఫైటర్స్లో ఫస్ట్ మహాత్మా గాంధీని చూసి ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఎవరు అని తెలుసుకున్నాను. బట్ యాజ్ సూన్ యాజ్ ఐ డీప్ ఇండల్జ్డ్ ఇన్ టు ఇట్, భగత్ సింగ్ హ్యావ్ బికేమ్ మై ఫేవరెట్ బికాస్ ఆఫ్ హిజ్ బ్రాడ్ థింకింగ్ అండ్ వై యామ్ అన్ ఎథిస్ట్ అనే ఆయన బుక్ చదివాను. దాని నుంచే భగత్ సింగ్ నాకు ఒక ఇన్స్పిరేషన్లా తయారయ్యారు. ఆ తర్వాత ఆయన బయోగ్రఫీ జైలు డైరీని చదివాను. ఆ జైల్ డైరీస్లో ఆయన కష్టాలని, ఆయన 2020s ఉండంగానే how he have more motivated into being a social figure, how he have himself like more interested into being a social inspiration than just being a mayor. ఒక నార్మల్ వ్యక్తిగా కాకుండా నేను ఈ ప్రపంచానికి నా శక్తిని ఉపయోగించి ప్రపంచానికి నేనేం చేయాలని ఖుదీరామ్ బోస్తో కలిసి భగత్ సింగ్ చేసినవి, చంద్రశేఖర్ ఆజాద్, అలాగే బోస్, వీళ్ళందరి యొక్క ఇన్స్పిరేషన్స్తో భగత్ సింగ్ తీసుకున్న వెరీ ఎర్లీ స్టేజ్లో ఆయన తీసుకున్న ఆ స్టెప్ ఏదైతే ఉందో, ఇండియా కోసం ఆయన నిలబడాలి అనుకున్న ఆయన నిర్ణయం అయితే ఏదైతే ఉందో, చాలా తక్కువ వయసులో ఆయన ఇన్స్పైర్ చేసుకొని సోషల్గా ఇన్వాల్వ్ అవ్వాలనుకున్న ఆయన జీల్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. సో భగత్ సింగ్ హ్యాస్ బీన్ మై ఫేవరెట్, ఈజ్ మై ఫేవరెట్. జస్ట్ దానికి ఒక్క సీట్ ఉన్నా నేను ఒక్క మనిషినే ఉన్నాను కాబట్టి నాకు ఆ ఒక్క సీట్ ఈజ్ ఇనఫ్. సో ఆ ఒక్కటి దానికి తగ్గంత శ్రమ నేనైతే ఇస్తాను, ఎఫర్ట్స్ అయితే నేను ఇస్తాను. నా 100% ఎఫర్ట్స్ పెట్టి నా జెన్యూన్ ట్రై ఒకటి అయితే ఖచ్చితంగా చేస్తాను. అంటిల్ ఐ గెట్ ఐ విల్ ట్రై. తండ్రి శ్రీనివాసకృష్ణతో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ సమాజంలో జరుగుతున్న అనేక సంఘటనలను చూస్తూ మహనీయుల చరిత్రలను చదువుతూ స్ఫూర్తి పొందుతున్న లావణ్య సమైక్యాంధ్ర ఉద్యమంలో తనదైన పాత్రను పోషించింది. చిన్న వయసులోనే సమైక్యాంధ్ర ఉద్యమంలో అత్యంత ఉత్సాహంలో పాల్గొని ఎంతోమంది దృష్టిలో పడింది. ప్రగడ లావణ్య ఉత్సాహాన్ని చూసి పలువురు ప్రత్యేకించి అభినందించారు. సంగీతం, శాస్త్రీయ నృత్య పోటీల్లో ప్రతిభ కనబరుస్తూ ఎన్నో ప్రశంసలు, బహుమతులను అందుకుంటుంది. ప్రస్తుతం తన ముందున్న సివిల్స్ గోల్ చేరాలన్న అకుంఠిత దీక్షతో తన విద్యాభ్యాసాన్ని కొనసాగిస్తుంది. లావణ్య ఆశయం నెరవేరాలని మనం కూడా ఆకాంక్షిద్దాం. వారి తండ్రి శ్రీనివాస్ గారు, ప్రగడ శ్రీనివాస్ గారు, ఆయన ఉద్యమాల్లో పనిచేయటం, విద్యార్థి ఉద్యమాల్లో కానీ మిగతా యూటీఎఫ్ ఉద్యమాల్లో కూడా పనిచేయడం జరిగింది. ఆయన ఇన్స్పిరేషన్ తోటి తను ఇంత సాధించాలనేది కోరిక. సో శ్రీనివాస్ గారు, మీ పాప గురించి మీరు చెప్పండి. ఆ పాప ఎలా ఉంటుంది, ఆమె అప్రోచ్ ఎలా ఉంటుంది? ప్రతి విషయంలో కూడా సార్, ఆమె ప్రతి విషయంలో తెలుసుకోవాలి, దాని గురించి ఏంటి అనే దాని మీద బాగా జిజ్ఞాస ఎక్కువ. దానితోనే ఆ అమ్మాయి యొక్క ఆ స్పిరిట్ని తీసుకొని ప్రతి రంగంలో ఎక్కడైనా సరే ఏదన్నా ఉంటే, ఒక జనజ్ఞాన వేదిక కానీ, ఒక యూటీఎఫ్లో జరిగేటువంటి కార్యక్రమాలు కానీ, లేకపోతే ఒక మేడే విషయాల్లో కానీ, ఏదైనా సంస్కృత కార్యక్రమాల్లో ఎక్కడున్నా సరే ఆ పాపని తీసుకొని వెళ్ళడం జరుగుతూ ఉంది. ఆ విధంగా ప్రతి దాంట్లో చిన్నప్పటి నుంచి కూడా ఫస్ట్ క్లాస్ నుంచి కూడాను ఏ రంగంలో తీసుకున్నా, డ్రాయింగ్ తీసుకోండి,
లేకపోతే ఏదన్నా డ్యాన్స్ తీసుకోండి, లేకపోతే సాహిత్యం ఏదైనా ఒక విషయం గురించి రాయమంటాం కానీ, ఏదైనా ఒక విషయం గురించి చెప్పమంటాం కానీ, ఇట్లా ప్రతి రంగంలో కూడాను ఆమె దాంట్లో పాల్గొని విజయం సాధిస్తూనే ఉండేది. ఒక ఉదాహరణ చెప్తాను, చిన్న ఉదాహరణ. మేము కావలిలో ఉన్నాం అంతకుముందు. ఆ కావలిలో ఉన్నప్పుడు జేబీ కాలేజ్ అని చెప్పి ఉంది. ఆ జేబీ కాలేజీలో చాలామంది పాల్గొన్నారు పిల్లలు. ఆ పాప వయసు అప్పుడు 5వ తరగతి చదువుతుంది. అప్పుడు ఆ మూమెంట్లో అందరూ రకరకాలుగా వేషధారణతో వచ్చారు. దుర్యోధనుడు అని, అల్లూరి సీతారామరాజు అని, అట్లా దాదాపు 20-30 మంది రకరకాల వేషధారణతో వచ్చారు. ఈ పాపకి 103 జ్వరం. అప్పుడు 103 జ్వరము. డాడీ నేను వెళ్తాను, చూస్తాను డాడీ అని చెప్పని అనేది అన్నప్పుడు, సరేనమ్మా సరే తీసుకెళ్తానని చెప్పి తీసుకుని వెళ్ళాను. తీసుకెళ్ళిన తర్వాత ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలి, నేనేం చెప్పాలి అప్పుడు అక్కడ అని అన్నప్పుడు స్కూల్ డ్రెస్ వేసుకొనే ఉంది. ఆ స్కూల్ డ్రెస్ వేసుకొని వెళ్ళి నేను ఒక విద్యార్థిని అనే దాని కాన్సెప్ట్ తీసుకొని ఆ విద్యార్థి అనే ఆ విషయం మీద ఒక 5 నిమిషాలు అక్కడి నుంచినటువంటి ఆ టాపిక్ ఇవ్వలేదు, ఆమె మాట్లాడేసేసి చెప్పిందనమాట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ శారదా మేడం గారు ఉన్నారు. ఆమె యొక్క ఆ తెలివితేటలు అవి చూసేసి ఇంత వేషధారణతో దుర్యోధనుడు లేకపోతే కర్ణుడు ఇట్లాంటి రకరకాల వేషధారణలు వేసినప్పటికీ వాళ్ళల్లో కూడా దాటేసి ఈ నేను విద్యార్థిని, అందరూ అనుకుంటారు కదా గవర్నమెంట్ స్కూల్స్లోనే చదువుకుంటే రాదు, లేకపోతే ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటే వస్తుంది అనేది. పాపని గవర్నమెంట్ స్కూల్లోనే చదివించాను చిన్నప్పుడు. అయితే అప్పుడు నేను ఎట్లా అయినా సరే నేను విద్యార్థి అనేటువంటి వాడు చదువుకోవాలంటే పెద్ద కార్పొరేట్ స్థాయిలోనూ ఉంటేనే చదువులు రావు, ఎక్కడ చదువుకున్నా చదువు వస్తుంది అనే దాని మీద ఆ మోనో యాక్షన్ చేసి చెప్పినటువంటి అక్కడ ఉన్నటువంటి చాలామంది వాళ్ళని అబ్బురపరిచింది ఆ యొక్క విషయాన్ని. అప్పుడప్పుడు అలా క్యాజువల్గా వచ్చి చెప్పినటువంటి అప్పటి నుంచి ఆ పాపని తీసుకెళ్ళడం, అక్కడికైనా తీసుకెళ్ళడం జరుగుతుంది. సమైకేంద్ర ఉద్యమం స్పెషల్ చెప్పాలంటే, ఆ సమైకేంద్ర ఉద్యమంలో జస్ట్ చిన్నగా ప్రారంభించినటువంటి ఉద్యమం ఈ పాపతోనే ఉన్నటువంటి ఆ యొక్క కలిసి ఉంటే కలదురా సుఖం అనేటువంటి ఒక పాటతోటి సొంతంగా పాట రాసి ఆ పాట యొక్క ఉధృతితోటి ఆ పాప చాలామంది అక్కడ ఉన్నటువంటి ఈ చివరి నుంచి ఆ చివరి దాకా చాలామంది కనీసం 100 మంది అలా నిలబడి ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే పాపకి ఈ లా అనే దాని ఇంట్రెస్ట్ ఎట్లా కలిగిందంటే, మెట్ల వెంకట సుబ్బయ్య గారు అని మాకు దూరపు రిలేషన్ ఉన్నారండి. ఆయన యొక్క ఇది అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను. ఆయన పాప చూడలేదు కానీ ఆయన యొక్క ఇది నేను చెప్తా ఉంటాను. ఈయన పేదల కోసం ఇట్లాగా పాటుపడ్డాడమ్మా, జనం కోసం ఇలా చేశాడు అనేటువంటి ఇన్ని చెప్తా ఉంటాను. చాలామంది చెప్తా ఉంటాను. ఆయన్ని కూడా చెప్పాను, వాళ్ళ ఇల్లు కూడా చూపించాను ఈ మధ్య. క్లాట్ అనేది కూడా సామాన్యమైనది కాదండి. అది దాదాపుగా దేశవ్యాప్తంగా 11 కాలేజీలు ఉంటాయి. 11 కాలేజీల్లో నీట్ ఎట్లాగో లేకపోతే ఇంకోటి ఐఐటి ఎట్లానో దానికి సమానమైనటువంటి అర్హత కలిగినటువంటి ఎగ్జామ్ ఇది కూడా చాలా పోటీ ఉంటుంది. దాంట్లో కూడా ఆ క్లాట్ని కూడాను మామూలుగా జనరల్గా ప్రతిరోజు ఈ పాపకి ఇంకొక అలవాటు ఉందండి. కరెంట్ అఫైర్స్ బాగా చదువుతుంటుంది. ఆ కరెంట్ అఫైర్స్లో చదివినటువంటివి ప్లస్ వాటి వల్ల కొంత అవగాహన, జనరల్ నాలెడ్జ్ ఎన్నిటి వల్ల క్లాట్ని ఏకదాటిలో కొట్టేసి అమ్మాయి సాధించింది. వారి తల్లిదండ్రులు కూడా తన కోరికని నెరవేర్చేందుకు ఎంతైనా కష్టపడతాం, తనని సివిల్స్ వరకు తీసుకెళ్లేందుకు మేము ఎంతైనా ప్రోత్సహిస్తామనేది ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్తున్నారు. శ్రీ సత్య న్యూస్ కూడా తనకు లావణ్యకి బెస్ట్ విషెస్ చెప్తా ఉంది. భవిష్యత్తులో ఐఏఎస్ అయి సమాజానికి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి మంచి పేరు తీసుకురావాలనేది మనం కూడా ఆశిద్దాం. వీడియో జర్నలిస్టు సురేంద్రతో శ్రీ సత్య న్యూస్, ఒంగోలు. గర్భం దాల్చిన ప్రతి గర్భిణీ వివరాలను RCH పోర్టల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సురేష్ కుమార్ ఆదేశించారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్యులతో ఒంగోలులోని తన ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రసవానికి ముందు, ప్రసవం తర్వాత గర్భిణీకి అందించిన సేవలను తప్పనిసరిగా MCH కార్డులో నమోదు చేయాలని సురేష్ తెలిపారు. జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను తప్పనిసరిగా ఆరోగ్య కేంద్రాల్లో జరిగే విధంగా వైద్యులు చూడాలని ఆదేశించారు. సమావేశంలో DPMO వాణిశ్రీ, DPHNO సుగుణమ్మ, DPO సుబ్బలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. పని వాళ్ళు చేసేసరికి చేయాలి. ఫస్ట్ రిమెంబర్ దట్ యు ఆర్ అన్ అడ్మినిస్ట్రేటర్, ఏ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్,
And lastly, you are on the bloody chain. Of course, maybe next to government market, efforts will be equal to salaries. You may not get full salaries. వర్షాకాలం మొదలవుతుంది. ఒక్కసారిగా కురుస్తున్న వర్షాలు, వాతావరణ పరిస్థితుల వల్ల వనామీ రొయ్యల పెంపకం చేపట్టే చెరువుల్లోని నీటిలో గుణగణాలు మారిపోతాయి. ఉదజని సూచిక విలువల్లో వ్యత్యాసాలు కనిపిస్తాయి. దీంతో చెరువుల్లో ప్రాణవాయువు తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వనామీ రొయ్యల సాగు చేసే రైతులు వర్షాకాలంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చెరువులోని నీటితో పోలిస్తే వర్షపు నీటిలో 3 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. వర్షపు నీరు చెరువులో పడటం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గిపోతాయి. ఈ కారణంగా రొయ్యలు మేత తక్కువగా తీసుకుంటాయి. వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. వర్షం వల్ల రొయ్యల చెరువులు నీటిలో ఉన్న ఆక్సిజన్, కాల్షియం, మెగ్నీషియం తగ్గి విషవాయువు అయిన హైడ్రోజన్ సల్ఫైట్ ఎక్కువ అవుతుంది. తద్వారా సరిగా రొయ్యలు మేత తీసుకోకపోవడంతో పాటు ఒత్తిడికి గురై చనిపోయే ప్రమాదం ఉంది. వర్షాలు మొదలయ్యే సమయంలో చెరువులకు ఉన్న డ్రైనేజ్ కాలువలను శుభ్రం చేసుకొని అధిక నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలి. నీటిలో ఉన్న ఆక్సిజన్, pH విలువలు తగిన విధంగా ఉండేలా చూసుకోవాలి. వీటికి అనుగుణంగా ఏరియేటర్లను తిప్పుతూ ఉండాలి. pH తగ్గితే సున్నం కలుపుకోవాలి. వర్షం పడినప్పుడు మేత అందించే సమయంలో జాగ్రత్తలు పాటించాలి. చెక్ ట్రేలతో మేత అందిస్తూ ఉండాలి. ఇలా తినే కొద్దీ ఇవ్వాలి. కాల్షియం, మెగ్నీషియం స్థాయిలు తక్కువగా ఉంటే మైక్రో మినరల్స్, న్యూట్రిషన్స్, మేతలో విటమిన్ సి, ప్రోబయోటిక్స్ అందించడం ద్వారా రొయ్యకు మేలు కలుగుతుంది. వర్షాలకు రొయ్యల్లో వైరస్లు, బ్యాక్టీరియా వ్యాప్తి అధికంగా ఉంటుందని జిల్లా మత్స్యశాఖ అధికారి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తెల్ల మచ్చల వ్యాధి, వైట్ స్పాట్, EHP వంటి వ్యాధులు ప్రబలుతాయని అన్నారు. వర్షాకాలం మొదలు సమయంలో ఎకరా చెరువులో తక్కువ సంఖ్యలో పిల్లలను వదులుకోవడం వల్ల ఒత్తిడికి గురి కాకపోవడమే కాక వ్యాధుల బారి నుంచి కాపాడుకోవచ్చని అన్నారు. ప్రభుత్వం గుర్తించిన ల్యాబుల్లో పరీక్షించుకుని తగిన మందులు వాడి అధిక దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. సో జనరల్గా ఈ యొక్క అక్వాకల్చర్ రైతులకు మనకు త్వరలోనే వర్షాకాలం ప్రారంభం కాబోతుంది. వర్షాకాలంలో జనరల్గా అక్వాకల్చర్ రైతులు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళు కల్చర్ చేస్తున్నటువంటి పాండ్లు. సో వర్షాకాలంలో వర్షం పడుతున్నప్పుడు ఆ పాండ్లోకి వర్షాన్ని నీరు వచ్చి చేరినప్పుడు ఏమవుతుందంటే వాటిలో pHని ఉదజని శాతం అనేది తేడాలు వస్తాయి జనరల్గా. సో pH వాల్యూ కానీ అంటే ఉదజని శాతం తేడాలు రావడం వల్ల జనరల్గా ఏంటంటే వర్షాకాలంలో అక్వాకల్చర్ చెరువుల్లో ఆక్సిజన్ శాతం యొక్క లెవెల్స్ తగ్గిపోతాయి పూర్తిగా. సో లెవెల్స్ తగ్గిపోవడమే కాకుండా వాటి యొక్క భౌతిక రసాయనిక జీవన విధానంలో మార్పులు కూడా వస్తాయి. సో ఈ మార్పుల్లో జనరల్గా ఏంటంటే వర్షం పడడం వల్ల పాండ్ యొక్క టెంపరేచర్ తగ్గుతుంది. టెంపరేచర్ తగ్గడంతో పాటు అనేక విషవాయువులు కూడా విడుదలవుతాయి. విషవాయువులు కూడా విడుదల కావడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఈ కాలంలో వైరస్ మరియు బ్యాక్టీరియా వ్యాధులు కూడా రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఈ వర్షాకాలంలో అక్వా రైతులందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. సో జనరల్గా ఆక్సిజన్ శాతం తగ్గినప్పుడు ఏరియేటర్స్ ఆన్ చేసుకొని ఉండాలి. దానివల్ల ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి. అదేవిధంగా వైరస్ మరియు బ్యాక్టీరియా వ్యాధులు రాకుండా పాండును ఎప్పుడు కూడా సంరక్షించుకుంటుంటే మేత కట్టే విధానంలో తక్కువ పరిమాణంలో చెక్ ట్రేల ద్వారా మేత అందించాలి. అదేవిధంగా వర్షాకాలం చెరువుల్లో మనము తక్కువ శాతంలో అంటే కొద్ది కంటే ఎక్కువ కొంతమంది ఎక్కువ రొయ్య పిల్లలను చెరువుల్లో వేసుకుంటుంటారు. అటువంటి కాకుండా తక్కువ పరిమాణంలో అంటే ఎకరాకు 75,000 రొయ్య పిల్లలను వేసుకున్నట్లయితే ఆ రొయ్య పిల్లలు ఒత్తిడి లేకుండా ఉండడం జరుగుతుందన్నమాట. ఇంతేకాకుండా ఉదజని శాతం ఎప్పుడు కూడా తగ్గిపోయి ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయేటప్పుడు జనరల్గా ఏం చేస్తారంటే రైతులందరూ కూడా సున్నం కలుపుకోవాలి. సున్నం కలుపుకున్నట్లయితే ఆ pH అనేది రెడ్యూస్ అయ్యే శాతాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది. కాబట్టి వర్షాకాలంలో అక్వా రైతులందరూ కూడా తగు జాగ్రత్తగా ఉండి యొక్క సమీప ప్రాంతంలో ఏదైనా వైరస్ కానీ లేకుంటే వైట్ గట్ కానీ తెల్లమచ్చ వ్యాధులు ఏదైనా కనపడినట్లయితే ఇమీడియట్గా దాన్ని ల్యాబ్లో గవర్నమెంట్ ఉద్దేశించినటువంటి ల్యాబ్లు ఉన్నాయి. అవి మత్స్యశాఖ నిర్వహిస్తున్న ల్యాబ్లు ఒకటి ఒంగోలులో ఒకటి సింగరైకంలో ల్యాబ్లు ఉన్నాయి. ఈ ల్యాబ్ నందు పనిచేస్తున్నటువంటి PFAs అందరూ కూడా నిపుణులైన వాళ్ళు ట్రైనింగ్ పొంది ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఆ రొయ్య పిల్లలను తీసుకుని వచ్చినట్లయితే వాటిని పరీక్షించి ఎటువంటి వ్యాధులు వచ్చాయి, ఆ వ్యాధికి నివారణ ఏమేమి మందులు వాడాలనేది కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. వాటిని మైక్రోస్కోప్ ద్వారా మైక్రోబయాలజీ టెస్ట్ చేసి ఏ వ్యాధి వచ్చింది దాన్ని ఏ విధంగా టెస్ట్ చేయాలనేది ఉంటుంది. కాబట్టి అక్వా రైతులు వర్షాకాలంలో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే
వాళ్ళు ఎక్కువ ప్రతిఫలం అనేది రావడానికి, ఎక్కువ దిగుబడి అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రకాశం జిల్లాలోని ఎక్కువ రైతులందరూ కూడా ఈ వర్షాకాలంలో చెప్పిన సూచనలు పాటిస్తూ ఎక్కువ దిగుబడి సాధించాల్సిందిగా కోరుతున్నాం. ఓటీటీ పుణ్యమాని ప్రేక్షకులు థియేటర్లకు రావడం మానేశారు. అరచేతిలో సెల్ ఫోన్ ఉండటంతో, సెల్ ఫోన్లో అనేక ఓటీటీ యాప్లు అందుబాటులో ఉండటంతో కొత్తగా రిలీజ్ అయిన సినిమా వారంలోపే ఓటీటీలో రావడంతో సినిమా ప్రేక్షకులు సినిమా థియేటర్లకు క్రమంగా దూరం అవుతున్నారు. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన సినిమా థియేటర్ల యాజమాన్యాలు లబో దిబోమంటున్నారు. వేలాది థియేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా మూతపడే స్థితికి వచ్చాయి. సినిమా థియేటర్లు ప్రేక్షకులు లేక ఖాళీ కుర్చీలు కనిపిస్తున్నాయి. ఇందుకు కారణం ఓటీటీ ద్వారా చిన్న పెద్ద చిత్రాలు విడుదలైన వారంలోపే ప్రేక్షకులు ముందుకు రావడంతో లక్షలు పెట్టి కొనుగోలు చేసిన ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోతున్నారు. పెద్ద పెద్ద హీరోలు సంవత్సరానికో 2 సంవత్సరాలకో చిత్రాలు తీయడం వల్ల చిన్న హీరోల చిత్రాలు కూడా ఓటీటీలో రావడంతో అటు పెద్ద హీరోల చిత్రాలు లేక, ఇటు చిన్న చిత్రాలు లేక, రాబడి లేక థియేటర్లు మూతబడిపోతున్నాయని థియేటర్ల యాజమానులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. నాకు థియేటర్లు అంటే ఒక ప్యాషన్. ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఒంగోలు థియేటర్లన్నీ రెనోవేట్ చేసింది నేనేను. అంతకుముందు చాలా అన్యాయంగా ఉండేవి థియేటర్లు. నాతో పాటు గోరంట్ల బాబుకు కూడా థియేటర్లు అంటే ప్యాషను. మేము చాలా ఖర్చు పెట్టేశాం థియేటర్లకి. అన్ని థియేటర్లని బ్రహ్మాండంగా చేయడానికి ఎంతో కష్టపడ్డాను. కోవిడ్ ముందు వరకు థియేటర్లన్నీ చాలా బాగుండేవి. కోవిడ్ తర్వాత కోవిడ్లో అందరూ ఓటీటీలకు అలవాటు పడ్డారు. వెబ్ సిరీస్ అని, సినిమాలని. అప్పటిదాకా థియేటర్లో చూసిన ఫీలింగు ఓటీటీలో థియేటర్లో ఉండవు. కానీ అలవాటు అయిపోయింది. అదే ఇంట్లో ఉండేటప్పటికి, ఇంట్లో ఉండి చూసేటప్పటికి కొంతమంది ప్రొడ్యూసర్లు, సురేష్ బాబు ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళ మనవాళ్ళది, వాళ్ళ అబ్బాయిది, రామానాయుడు ఫ్యామిలీ అసలు ఎన్నో సినిమాలు తీసి ఎంతో కష్టపడి ఎన్నో సినిమాలు చేశాడు. వీళ్ళంతా కొడుకులు వచ్చిన తర్వాత బాగా కమర్షియల్ అయిపోయి వాళ్ళు కూడా ఓటీటీకి రిలీజ్ చేయటం జరిగింది. అందరూ ఓటీటీలకు అలవాటు పడేటప్పటికి ఒక్కసారే కలెక్షన్స్ తగ్గిపోయినాయి మాకు. ఇప్పుడు ఈ రాజమౌళి, బాహుబలి ఇవన్నీ తీసిన తర్వాత మాకు చాలా ఇబ్బంది జరుగుతుంది. 2-3 ఏళ్లకు ఒక సినిమా వస్తుంది హీరోలు. అంతకుముందు కృష్ణ, శోభన బాబు, రామారావు, నాగేశ్వరరావు గారు ఒక నెలకి, ఒక సంవత్సరానికి ఒక 10 సినిమాలు, 15 సినిమాలు చేసేవాళ్ళు. ఎప్పుడు థియేటరు వారానికి 2 కొత్త సినిమాలు వచ్చాయి. మాకు కళకళలాడుతూ ఉండేవి. సంక్రాంతి, దసరాలకు మాత్రమే విడుదలవుతున్న చిత్రాలు కాస్తో కోసో ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయని, కానీ ఇటీవల పెద్ద హీరోల చిత్రాలు తీయడంలో చాలా ఆలస్యం వహిస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా చిత్రాలు తీయాలని ఏడాదికి వాయిదా వేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో వేలాది థియేటర్లు మూతపడే స్థితికి వచ్చాయి. ఒంగోలులో దాదాపు అన్ని థియేటర్ల పరిస్థితి అలాగే ఉందని థియేటర్ల యజమానులు చెబుతున్నారు. ఆదాయం లేకపోవడంతో సినిమా థియేటర్లలో సిబ్బందికి, మెయింటెనెన్స్కు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ఇలా అయితే ముందు థియేటర్లు అన్నీ మూసుకోవాల్సి వస్తుందని, ప్రభుత్వాలు కూడా వీటిపై ప్రత్యేక దృష్టి సారించి సినిమా థియేటర్లకు రాయితీలు ప్రకటించాలని కోరుతున్నారు. కానీ అన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా థియేటర్కి రావట్లేదు. అందరూ కోఆపరేట్ చేస్తే కానీ మళ్ళీ నిలబడదు సినిమా పరిశ్రమ అనేది. నిర్మాతలు, థియేటర్ ఓనర్సు, థియేటర్ స్టాఫ్ అందరూ కోఆపరేట్ చేస్తేనే మళ్ళీ సినిమా పరిశ్రమ నిలబడిద్ది. హీరోలు కూడా ఒక్కో హీరో ఏది పాన్ ఇండియా అంటే అంతకుముందు ఎన్టీ రామారావు 3 పాత్రలు వేసి అతనే దర్శకత్వం చేసి అతనే నిర్మించి 43 రోజుల్లో దానవేరు సొరకండ తీశాడు. అలానే తీసుకోవచ్చు. వీళ్ళు 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి ఒక హీరోని పెట్టి సినిమా తీసి వాళ్ళు ఓటీటీలకు అమ్ముకొని కమర్షియల్గా ఒక్కో హీరో 50 కోట్లు 60 కోట్లు తీసుకుంటూ మాలాంటి ఎగ్జిబిటర్లు అందరూ చాలా దెబ్బతిన్నారు. ఈ నెలలో మన జిల్లాలోనే ఒక 50 థియేటర్లు మూతపడిపోయినాయి. ఒంగోలులో 13 థియేటర్లో కొన్ని షోలు 6-5 థియేటర్లు షోలు పట్టలేదు. ఇదంతా అందరూ సమైక్యంగా కూర్చొని మాట్లాడుకొని హీరోలు కూడా సంవత్సరానికి 2-3 సినిమాలు చేసి ఓనర్స్ కానీ మనకున్న ప్యాషన్ అర్థం చేసుకొని అందరూ గవర్నమెంట్ కూడా కోఆపరేట్ చేయాలండి. గవర్నమెంట్ కూడా కరెంటు బిల్లులు మాకు కమర్షియల్గా తీసుకుంటున్నారు.
అదే ఇండస్ట్రీకి తీసుకున్నట్టు మనకు కూడా తీసుకుంటే కొంతవరకు గవర్నమెంట్ కూడా సపోర్ట్ కావాలి. గవర్నమెంట్ సపోర్ట్ చేయాలి, థియేటర్ ఓనర్స్ సపోర్ట్ చేయాలి, హీరోలు సపోర్ట్ చేయాలి. అప్పుడే సినిమా పరిశ్రమ బాగుంటుంది. అప్పటిదాకా మా పరిస్థితి ఇంతే. అయినా మేము పోరాడుతున్నాం. ఎన్నాళ్ళని పోరాడగలం? ఎవరైనా ఎన్నాళ్ళని పోరాడగలుగుతాం? స్టేట్ వైడ్గా కొన్ని వందల థియేటర్లు మూతపడిపోయినాయి, సింగిల్ స్క్రీన్స్. అది వాళ్ళు ఎంత డబ్బు పెట్టుంటారు దాని మీద వడ్డీలు రాకపోగా అసలు మామూలుగా చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు అందరూ అనుకొని ఎగ్జిబిటర్లు, ప్రొడ్యూసర్లు, హీరోలు, గవర్నమెంటు అందరూ తలుచుకుంటే, అందరూ ఒక మంచి ఉద్దేశంతో మమ్మల్ని ముందుకు నడిపిస్తే మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని నేను అనుకుంటున్నాను. జిల్లాలో పొగాకు మార్కెట్ ఆశాజనకంగా కొనసాగుతుంది. ధరల్లో పెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారులు వేలంలో పోటీపడి కొనుగోలు చేస్తున్నారు. ఒంగోలు 1 కేంద్రంలో పొగాకు కిలో 322, పొదిలిలో 321, వెల్లంపల్లి, ఒంగోలు 2, టంగుటూరు, కొండపి, కనిగిరిలో 320 చొప్పున గరిష్ట ధర లభించింది. ఎస్బీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాల్లో 4,844 బేళ్లు రాగా 4,545 బీళ్లు కొనుగోలు చేశారు. ఎస్ఎల్ఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాలకు 4,973 బేళ్లు రాగా 4,528 బేళ్లు కొనుగోలు చేశారు. అద్దంకిలో ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటన పేరుతో ఎస్సీ, ఎస్టీ, బీసీ అధికారులపైనే వివక్షపూరితంగా వ్యవహరిస్తూ వారిని మాత్రమే సస్పెండ్, బదిలీలు చేయడం దారుణమని, వాటిని ఆపాలని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు జ్యోతి రమేష్ బాబు అన్నారు. అంబేద్కర్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ఏ తప్పు చేయకపోయినా కేవలం ఎస్సీ అనే భావనతోనే విధులకు దూరం చేయడం దుర్మార్గమని, దీనిని ఐక్యవేదిక ఖండిస్తుందని అన్నారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేని పక్షంలో ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో సిహెచ్ నాగేశ్వరరావు, జై శ్రీమన్నారాయణమూర్తి, రాధాకృష్ణమూర్తి, బుజ్జిబాబు, హనుమంతరావు, విశ్వతేజ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుల వివక్ష అనేది ప్రస్పష్టంగా కనిపిస్తుంది. 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 కలెక్టర్లను బదిలీ చేస్తే అందులో 3 ఎస్సీ, ఎస్టీలో ఉండటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ముఖ్యంగా పల్నాడు కలెక్టర్ శివశంకర్ గారు సామాన్య ప్రజల యొక్క కలెక్టర్గా, ఒక సామాన్య కలెక్టర్గా సామాన్య ప్రజలతోటి మమేకం అయిపోయి అక్కడ అందరి చేత మంచి పేరు తెచ్చుకొని అందరు మన్ననలు పొందినటువంటి అధికారి, మంచిగా పరిపాలన చేస్తున్నటువంటి అధికారి, అలాంటి వ్యక్తిని విధుల నుంచి తొలగించారంటే అది చాలా గర్హనీయమైనటువంటి అంశము. వారిని వెంటనే తిరిగి పల్నాడు కలెక్టర్గా నియమించవలసినదిగా ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కానీ, సిఎస్ని కానీ, అలాగే ఎలక్షన్ కమిషన్ వారిని కానీ ఏపీ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ మైనారిటీస్ ఐక్యవేదిక తరఫున మేము డిమాండ్ చేస్తూ తెలియజేస్తూ ఉన్నాము. కాబట్టి ఇప్పుడైనా సరే వారిని వెంటనే పల్నాడు కలెక్టర్గా పునర్నియామకం చేసి మీ యొక్క తప్పులను సరిదిద్దుకోవలసినదిగా, ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు సమాన గౌరవాన్ని, రాజ్యాంగపరంగా ఇచ్చిన హక్కులను కల్పించవలసినదిగా, వారిని కాపాడవలసినదిగా కోరుతూ, ఇట్లా జరగని పక్షంలో మేము తగినటువంటి ఆందోళన చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఇదే విషయాన్ని సిఎస్ గారికి కానీ, అలాగే ఎలక్షన్ కమిషన్ వారికి కూడాను ఐక్యవేదిక తరఫున మేము మా లెటర్ హ్యాడ్ పైన తగినటువంటి విధంగా వారికి ఫిర్యాదు చేయదలుచుకున్నాము, విజ్ఞప్తి చేస్తున్నాము. కాబట్టి వెంటనే స్పందించి కలెక్టర్ గారిని పల్నాడుకి వేయవలసినదిగా, పునర్నియామకం చేయవలసినదిగా శివశంకర్ గారిని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ, జై భీమ్, వర్ధిల్లాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఐక్యత. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. పుస్తకం, స్నేహం, ఆలోచన, నడిచే దారి సరైనవైతే జీవితం సాఫల్యమవుతుంది, లేదంటే వైఫల్యమే. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.